వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఏపీ హైకోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఊరట లభించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో వాలంటీర్లపై ఆరోపణలు, అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ పై గుంటూరులో కేసు నమోదైంది. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ఈ కేసును కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును కొట్టివేయాలని పవన్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జూలై 9, 2023న ఏలూరులో జరిగిన వారాహి సభలో స్వచ్ఛంద వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తమను అవమానించేలా ఉన్నాయని వాలంటీర్లు రోడ్లపై బైఠాయించి నిరసన తెలిపారు. ఏపీలో 29,000 మంది మహిళలు అదృశ్యమయ్యారని ఎన్సీఆర్బీ డేటాను ప్రస్తావిస్తూ మహిళల అక్రమ రవాణాలో సంఘ వ్యతిరేక శక్తులకు వాలంటీర్లు సహకరిస్తున్నారని కేంద్ర ఏజెన్సీల నుంచి తనకు సమాచారం అందిందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై అప్పటి వైసీపీ ప్రభుత్వం పవన్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. వాలంటీర్ల ఫిర్యాదుతో పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ పిటిషన్పై విచారణకు హైకోర్టు నిలిపివేసింది. విచారణకు మరో 4 వారాలకు వాయిదా వేసింది. పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలను అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. పవన్ పై మంత్రులు విరుచుకుపడడంతో వాలంటీర్లు రోడ్డెక్కారు. పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పే వరకు ఆందోళనలు ఆపేది లేదని నిరసనకు దిగారు. పవన్ కళ్యాణ్ కు ఏపీ మహిళా కమిషనర్ నోటీసులు జారీ చేసింది. తన వ్యాఖ్యలపై హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ పరిణామాల నేపథ్యంలో పవన్ పై కేసులు పెట్టేందుకు వాలంటీర్లను అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆ తర్వాత రాష్ట్రంలో చాలా చోట్ల పవన్ కళ్యాణ్ పై వాలంటీర్లు కేసులు పెట్టారు. అయితే వాలంటీర్ల విషయంలో మాత్రం తన వైఖరి మారదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కీలక సమాచారాన్ని సేకరించేందుకు వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లను ఉపయోగిస్తుందని అప్పట్లో పవన్ విమర్శించారు.